జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీ జన్మభూమి రోడ్డులో ఉన్న శ్రీ సాయి అపార్ట్మెంట్ లో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగింది. అపార్ట్మెంట్ లో నివాసం ఉండే బాలకృష్ణ రాజంపేట ఎంపీడీఓగా పనిచేస్తున్నారు. బాలకృష్ణ తన కుటుంబంతో కలిసి ఆస్పత్రి పని మీద ఫ్లాట్ కు తాళం వేసి హైదరాబాద్ వెళ్లారు. దొంగలు తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. శుభకార్యాల సీజన్ కావడంతో బంగారు ఆభరణాలను ఇంట్లోనే ఉంచుకుంటున్నట్లు తెలుస్తుంది. 40 తులాల బంగారం, 60 తులాల వెండి, ₹1,00,000 నగదు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం బృందాలు వివరాలు సేకరించాయి. పోలీసులు అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ నరహరి తెలిపారు. నేను వచ్చేసరికి పోలీసు వాళ్ళు క్లూస్ టీం బంధువులు కూడా వచ్చారు. పోలీసు వాళ్ళ సహకారంతో క్లూస్ టీం వాళ్ళు అన్ని వివరాలు సేకరించారు. ఇంట్లో వరుస పెళ్లిళ్ళు, బంధువుల పెళ్లిళ్ళు వీటి దృష్ట్యా గోల్డ్ తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. అనుకోని పరిస్థితుల్లో తిరిగి వస్తామని అనుకున్నాం కానీ రాలేకపోయినాము. దాదాపు 30 నుంచి 40 పైసలకు బంగారం, ₹1,00,000 నగదు, 8 నుంచి 10 కిలోల వెండి వస్తువులు. దొంగలు తాళాలు మొత్తం అల్మారీ తాళాలన్నీ పగలగొట్టి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా గుట్టలుగా బట్టలు అన్నీ కూడా విప్పదీసి చూసుకొని అపహరించుకుపోయినారు. జీవితకాలంలో సంపాదించుకున్నదంతా ఒక్కరోజులో తుడిచిపెట్టుకుపోయింది. దయచేసి పోలీసు వారు నా బాధను అర్థం చేసుకొని దొంగలను పట్టుకొని నాకు సొత్తును నాకు ఇప్పిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.